హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది నిన్నటి వీడియో అనమాట. నిన్న అంటే సాటర్డే రోజు వీడియో. ఆల్రెడీ చెప్పాను కదా, స్వాముల గిన్నెలు పైన అయితే ప్యాక్ చేసి పెట్టేస్తామని. ఫయాజ్ అయితే వచ్చిండు. ఫయాజ్తో అయితే తీస్తున్నాను అనమాట. ఈ గిన్నెలన్నీ అవే, కుక్కరు, ఇడ్లీ కుక్కరు, పప్పు కోసము, అలాగే అన్ని ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, టీ పెట్టడానికి అన్ని రకాలు ఉంటాయన్నమాట. అప్పుడు క్లీన్ చేసి పెట్టినవే, మళ్ళీ చాలా రోజులు అయింది కదా, మళ్ళీ ఒకసారి తీసి అన్నీ క్లీన్ చేసుకొని ఇవైతే వాడేయాలి. అంటే రైస్ వండడానికి ఎప్పుడైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళకపోతే ఇంటి దగ్గర వండాల్సి వస్తుంది కదా, అప్పుడు వండడానికి ఇవన్నీ స్పెషల్గా అయితే పైన అయితే తీసి పెట్టి ఉంచుదాము. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి నేను 7 శనివారాల వ్రతం చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అప్పుడేమో వీలు కాకుంటున్నా అనమాట. ఎందుకంటే మేము ఉన్నా సరే ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉండలేరు కదా, అందుకోసమని అయితే అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేసుకుంటాం కదా, ఇప్పుడు అంతా వెజిటేరియన్ ఉంటుంది, ఇల్లంతా నీట్గా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎలా అయితే వస్తుందో, నేను ఎలా అయితే చేయగలుగుతానో అలాగే చేసుకున్నాను అనమాట. మనకు లేనివి అంటే మనకు అక్కడ యూట్యూబ్లో చూసి, అక్కడ చూసి, ఇక్కడ చూసి అన్నీ అలా చేయాల్సిన పని లేదు. మనకు ఎలా తోస్తే అలా, మనకి ఎలా వస్తే అలా చేసుకుంటే చాలు. ఇక్కడ ఒకేసారి ఇంకా చంద్రుడు అయితే పోలేదు. టైం 8:30 అలా అయింది. ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి విజ్జు అయితే వీడియో తీసింది. అక్కడ చంద్రుడు, ఇక్కడ సూర్యుడు, ఇద్దరిని ఒకేసారి అయితే వీడియో అయితే తీసిందనమాట. అది జూమ్ చేసి తీస్తుంది, 6x తీస్తుంది కాబట్టి అది క్లారిటీ మిస్. ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు, ఇటు సైడ్ ఏమో చంద్రుడు. ఒకే వీడియోలో ఒకేసారి ఇద్దరిని అయితే చూపిస్తున్నాము ఇక్కడ. ఇంకా ఇక్కడ మేము మా బావ వాళ్ళ ఇంట్లో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉందన్నమాట. అందుకని అక్కడికైతే వెళ్తున్నాము. 8:30 వరకు రెడీ అయి వెళ్తున్నాము. పెద్దోడికేమో ట్యూషన్ దగ్గర కూర్చున్నాడు. మేమంతా డోర్ అంతా లాక్ వేసేసి లాస్ట్ ఫైనల్గా వాడిని అయితే తీసుకొని వెళ్తున్నాము. అప్పటి వరకు ఒక 45 మినిట్స్ అవుతుందన్నమాట ట్యూషన్ కూడా స్టార్ట్ అయ్యి. ఇంకా నార్మల్గా అంతా కార్ అంతా రిటర్న్ చేసుకొని వెళ్ళే టైంలో వాడిని తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి అలాగైతే వెయిట్ చేస్తున్నాం అనమాట బయట. చిన్నోడు ఆల్రెడీ వెళ్ళిపోయిండు. వాడికి ఫుల్ ఫీవర్ అనమాట 3 డేస్ నుంచి. ఇంకా తగ్గట్లేదు. ట్యాబ్లెట్స్ వేయిస్తేనేమో తగ్గుతుంది, లేకపోతే మళ్ళీ వచ్చేస్తుంది. ఒక 2-3 అవర్స్ మంచిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఫీవర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బ్లడ్ టెస్ట్లు చేయిస్తే అందులో టైఫాయిడ్ కానీ ఏమీ లేదు, వైరల్ ఫీవర్ అని చెప్పారు. వైరల్ ఫీవర్ అని చెప్పారు కానీ మా ఫీవర్ అయితే మనకు టైఫాయిడ్ వస్తే ఎలాగైతే జ్వరం తగ్గి మళ్ళీ వస్తుంటుంది కదా, అలాగే వస్తుంది. ఈవినింగ్ వరకు చూసి మళ్ళీ అలాగే ఉంటే ఇంకా చేతికి ఐవి క్యానల్ అయితే పెట్టిస్తాము. ఇక్కడ మా బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వ్రతం అయితే అప్పుడే స్టార్ట్ అయిందనమాట. పంతులు కూడా వచ్చారు. ఆఫ్టర్నూన్ ఇక్కడనే అనమాట. స్వాములకు కూడా ఒక 5-6 మంది స్వాములకు భిక్ష కూడా పెట్టిస్తారు ఇక్కడనే. వ్రతం అయిపోయిన తర్వాత భిక్ష అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజుకి వీళ్ళు మా స్వాములు మాల వేసుకొని కరెక్ట్ 4 డేస్ ఏమవుతుంది. సాటర్డేకి వెడ్నెస్డే వేసుకున్నారు. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, 4th డే అనమాట ఈరోజుకి. అంతకుముందేమో ఒక 15-20 డేస్ అయిపోయిన తర్వాత ఈ కార్తీక పౌర్ణమి అవి వచ్చేటివి. కార్తీక పౌర్ణమి వరకు మాల వేసుకొని ఒక 12-13 డేస్, 14 డేస్ అలా అయ్యేది. ఈసారేమో స్టార్టింగ్లోనే ఫస్ట్ డేనే మేము అయ్యప్ప పడి పూజ అయితే చేసుకున్నాము. కార్తీక పౌర్ణమి రోజు ఇంకా అది ఫిక్స్ అనమాట. ఆ రోజు స్వాములకు భిక్ష, అలాగే ఇంట్లో సత్యనారాయణ స్వామి కథ అయితే చేయిస్తాము. ప్రతి కార్తీక పౌర్ణమికి అలాగే ఉంటుందన్నమాట. ఇంకా మేము చేయించిన 2 డేస్ తర్వాత మా బావ వాళ్ళు అయితే చేయించారు ఇంట్లో. ఇంకా ఇంటికి వచ్చినాము. అక్కడ ఉన్నంతసేపు పిల్లలతో ఆడుతూ ఉన్నాడు కాబట్టి అసలు ఫీవర్ అనేది లేదు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్గా ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఏమంటారు, థర్మామీటరా, ఫీవర్ చెక్ చేసేది పెట్టామన్నమాట. పెడితే 102 డిగ్రీల 102.6 డిగ్రీస్ అయితే ఉంది ఫీవరు. ఇంకా అప్పటికి అది ఇంకా సౌండ్ రాలేదనమాట. మనకు టెంపరేచర్ కరెక్ట్ క్యాలిక్యులేట్ అయిన తర్వాత సౌండ్ వచ్చేసేది కదా, ఇంకా సౌండ్ రాలేదు. రాకముందే తీసాడు బయటికి. అప్పటికి 102.6 డిగ్రీస్ అయితే ఫీవర్ ఉంది. ఇంకా డాక్టర్ ఎన్నిసార్లు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసినా సరే అది అప్పటి వరకే తగ్గుతుంది. నేను 2:30కి అలా వేశాను, అసలు ఇంకా తగ్గట్లేదని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకొక ట్యాబ్లెట్ ఇచ్చిండు. ఫీవర్ తగ్గితే కానీ ఇక్కడ ఐవి క్యానల్ అవి పెట్టమని చెప్తే ఇచ్చిన ట్యాబ్లెట్ అయితే వేసిన. ఒక 1 అవర్ తర్వాత కొంచెం టెంపరేచర్ అనేది తగ్గింది.
తగ్గిన తర్వాత ఇంకా ఐవీ క్యానుల్ పెట్టి యాంటీబయాటిక్స్ ఇద్దామని చెప్పేసి చెప్పారు. అందుకని ఇంకా ఇవైతే తెప్పించి పెట్టేసామన్నమాట. ఫీవర్ తగ్గినాక పెట్టిద్దామని చెప్పి. ఇంకా కొంచెం 100 డిగ్రీస్‌కి ఫీవర్ అయితే వచ్చినప్పుడు డాక్టర్ అయితే వచ్చిండు. వచ్చి ఇంకా ఐవీ క్యానుల్ అయితే పెడుతున్నాడనమాట. అప్పుడు 6:00 ఏమో అయింది ఈవినింగ్. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్‌కైతే పెడుతుంటే అది వాడికి అన్నీ బోన్సే ఉంటాయి కదా! బోన్స్ పైన నరాలనేవి తొందరగా కనిపించదంట. ఈ హ్యాండ్‌కి పెడితే అది దొరకలేదనమాట. కానీ బ్లడ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ పెట్టిన తర్వాత దొరకకపోతే మళ్ళీ ఇంకో హ్యాండ్‌కైతే ట్రై చేసిండు తర్వాత. కానీ మొన్న బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. ఇప్పుడు ఐవీ క్యానుల్ పెట్టించేటప్పుడు కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. మా పెద్దోడేమో కనీసం ఒక చిన్న పిన్నిస్ ఉంటది కదా! మా శారీ పిన్‌తో ఎప్పుడైనా భయపెట్టిస్తేనే వాడు ఫుల్‌గా భయపడిపోతాడనమాట. మనకి ఇంజెక్షన్స్ అంటే అంత భయము. ఒక 10 మంది పట్టుకోవాలేమో వానికి ఇంజెక్షన్ ఏయించాలంటే. మా చిన్నోడేమో చూడడానికి బక్కగున్నా సరే ఇంకా వాటన్నిటికి ఏం భయపడడు. ఎలా ధైర్యంగా వేయించుకుంటున్నాడు చూడండి. నేను అసలు నాకు దగ్గర నుంచి చూసేంత ధైర్యం కూడా లేదు. అందుకని దూరం నుంచి ఈ వీడియో తీస్తూ ఆ వీడియోలో కూడా నేను చూడట్లేదనమాట. పక్కకు మళ్ళీ ఓన్లీ కెమెరా ఒకటి వాళ్ళ సైడ్ అయితే పెట్టేసిన. ఈ చెయ్యికి దొరకలేదు. లెఫ్ట్ హ్యాండ్‌కి దొరకకపోతే మళ్ళీ రైట్ హ్యాండ్‌కి అయితే ట్రై చేసిండు తర్వాతకు. చూడండి వాడు ఇంజెక్షన్ ఏస్తుంటే కూడా నవ్వుతున్నాడు అక్కడ. ఒక 2 డేస్ మార్నింగ్, ఈవినింగ్ ఇంజెక్షన్స్ వేద్దామని చెప్పారనమాట డాక్టరు. ఇంకా నిన్న నైట్ సాటర్డే రోజు నైట్ ఒకటిచ్చారు. మళ్ళీ సండే రోజు మార్నింగ్ అయితే మళ్ళీ వేయించాలి, ఈవినింగ్ వేయించాలి. అది డైరెక్ట్‌గా ఐవీ క్యానుల్‌లో వేయకుండా ఒక ఎన్ఎస్ బాటిల్‌లో వేసి ఇంకా సెలైన్ లాగా ఎక్కిచ్చారనమాట. అసలు స్పైసీనెస్ అనేది తినడనమాట. కారం అనేది తినడు. కొంచెం కారం తింటే కొంచెం స్ట్రాంగ్ అవుతారు కదా! అస్సలు కారం అనేది తినడు. ఆ వెజిటేబుల్స్ కర్రీస్ అయితే అసలుకే తినడనమాట. ఆ పప్పు తినడు. ఏ వెజిటేబుల్స్ అయినా తినడు. మామూలు టైంలో అయితే నాన్ వెజ్ అయితే ఇంకా డైలీ నాన్ వెజ్ ఉన్నా సరే మంచిగా తినేస్తుంటాడనమాట. వెజిటేరియన్ అంటేనే తినడు. ఇంకా ఆకుకూరలు అయితే ఇంకా మొత్తానికి తినడనమాట. అలా తినకనే ఫీవర్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఇంకా ఫైనల్‌గా అయితే ఆ చెయ్యికైతే రైట్ హ్యాండ్‌కైతే పెట్టిచ్చేసినాము. ఇక్కడ హ్యాండ్‌కి చూడండి పత్తి అయితే పెట్టిర్రు. అక్కడ బ్లడ్ వచ్చేస్తుంది. ఇంకా విటమిన్ టెస్ట్ కూడా చేయించామన్నమాట. ఆల్రెడీ బ్లడ్ తీసుకెళ్ళిర్రు కాబట్టి అందులోనే ఏ టెస్టులు వస్తే ఆ టెస్టులు చేయమని చెప్పారు అన్నీ. ఇంకా విటమిన్ B12 మంచిగా ఉంది. విటమిన్ D మంచిగా ఉంది. మెయిన్ ఈ 2 టెస్టులే చేస్తారంట ఎవరికైనా. ఆ 2 మంచిగానే ఉన్నాయి. థైరాయిడ్ అనేది ఏం లేదు అంటే ఇప్పుడు చిన్న పిల్లలకైనా సరే ఎవరికైనా అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా బ్లడ్ కూడా బాగుందనమాట. 12.7 ఉంది. కానీ చూడడానికేమో బక్కగా ఉంటాడు కానీ అన్నీ మంచిగా ఉన్నాయంట. ఈరోజే రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ ఫీవర్ ఉందా లేదా ఏం ఫీవర్ అని చెప్పేది ఆ రోజే ఒక 1 అవర్‌లో వచ్చేసిర్రు. కానీ ఇంక ఈ విటమిన్ టెస్ట్‌లో అవి రిపోర్ట్స్ రావడానికి 1 డే టైం పట్టిందనమాట. సండే రోజు మార్నింగ్ అయితే తెచ్చిచ్చిర్రు అవి రిపోర్ట్స్. అందులో ఏం లేదు అంత బాగుందని చెప్పిర్రు. ఇంకా చూసారు కదా ఎన్ఎస్ బాటిల్‌లో అది ఇంజెక్షన్ వేసి సెలైన్ అయితే పెట్టిండనమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.